గురుపే నమ. వివిధ రాశులకు లగ్న భావంలో శని. లగ్నానికి కారకుడైన సూర్యుడికి శని శత్రువు కావడం వల్ల లగ్నంలో శని ఉండడం శుభకరం కాదు. లగ్నాన్ని శని యొక్క మరణకారక స్థానం అని చెప్పబడుతుంది. ఇది ఒక భావం, మరియు ఇక్కడ గ్రహం బలహీనంగా భావిస్తుంది. సహజ రాశి చక్రం అంటే న్యాచురల్ జోడియాక్ చక్రంలో ఇది మొదటి శని నీచంగా చెందుతుంది. కాబట్టి లగ్నంలో శని యొక్క నీచ భావం కూడా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో లగ్నం శని శుభప్రదంగా ఉంటుంది. సారావళి ప్రకారం లగ్నంలో శని స్వక్షేత్రం లేదా ఉచ్చస్థితిలో ఉంటే రాజుకు సమానమైన స్థితి ఇస్తుంది. ఇది తుల, మకర మరియు కుంభ లగ్నాలకు వర్తిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో జాతకుడు ఒక దేశం లేదా నగరం మొదలైన వాటికి అధిపతిగా అధికార స్థానాన్ని పొందుతాడు. ఇతర రాశులలో లగ్నంలో శని ఉండడం వల్ల బాల్యంలో దుఃఖం, మలినమైన స్వభావం మరియు సోమరితనం కలుగుతాయి. శని ఒక వికలాంగ గ్రహం. ఇది అత్యంత సంప్రదాయక మరియు దుఃఖానికి, సోమరితనానికి అధిపతి. మరోవైపు శుభకరమైన వ్యక్తి ఆ వ్యక్తిని అత్యంత కష్టపడేవాడిగా, గొప్ప పట్టుదల మరియు ఓపిక కలిగేవాడిగా చేస్తుంది. మేషలగ్నం శని 10, 11వ ఇళ్ళ అధిపతి మరియు లగ్నంలో నీచ స్థితిలో ఉంటాడు. శని మేష లగ్నానికి బాధక గ్రహం మరియు త్రిశదాయ ఆధిపత్యం ద్వారా కలుషితమై ఉంటుంది. సహజ మరియు ఫలిత ద్వారా పాపగ్రహమై నీచ రాశిలో ఉండడం వల్ల 12 లగ్నాలలో లగ్నం యొక్క శని యొక్క అత్యంత చెడు స్థానాలలో ఇది ఒకటి. నీచ రాశిలో శని యొక్క ఫలితాలు పూర్తిగా అనుభవించబడతాయి. అవి దుర్గుణాలు మరియు కఠినమైన శ్రమ వలన దుఃఖము, మోసము, బంధువుల పట్ల ద్వేషము, నిందారమైన మాటలు చెప్పే చెడు స్వభావం, నీతి లేని బీద అసహ్యకరమైన రూపము, దుష్ట అనైతిక అసూయ మరియు పాపము. ఆయుష్కారకుడైన శని లగ్నంలో నీచం కావడం వల్ల ఆయుష్ తగ్గి జాతకుడు తన 36వ ఏటన చనిపోవచ్చు. అంటే ఇది ఖచ్చితంగా కాదు, ఇది ఒక చెప్తుంది తప్ప అందరు 36 ఏట చచ్చిపోతారని కాదు. మేష లగ్నంలో అంటే అతను చనిపోకపోతే జీవితంలో దుఃఖాలు మరియు విషాదాలతో నిండి ఉండవచ్చు. ఇది అట్లా చెప్పగానే 36 అనగానే 36 తీసుకోకండి, అందరేం చనిపోరు. ప్రాబిలిటీ ఉందనమాట. అంటే ఆ లగ్నం పైన ఇతర గ్రహాల దృష్టి, కంజంక్షన్, ఆస్పెక్ట్స్ చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఇది జనరల్ ప్రెడిక్షన్ అనమాట. సో వృషభ లగ్నం శని 9, 10వ ఇళ్ళ అధిపతి కావడం వల్ల లగ్నానికి యోగకారకుడు అయినప్పటికీ ఈ లగ్నానికి బాధక కారకుడు కావడం కొంత అశుభకరం. యోగకారకుడు కావడం వల్ల లగ్నంలో దాని స్థానము, ఇది ఒక కేంద్రము మరియు కోణము మరియు మిత్రరాశిలో ఉండడం వల్ల చాలా శుభకరం. జాతకుడు సాధారణంగా సమృద్ధిగా సంపద, కీర్తి మరియు ప్రతిష్టలు సంపాదిస్తాడు. అతను అత్యున్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అయినప్పటికీ బాధక కారకుడు కావడం వల్ల మరణకారక స్థానమే లగ్నంలో ఉన్న దానితో స్థానం ఒక ధరతో వస్తుంది. అంటే ఒక ధర అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక కాస్ట్తో వస్తుందని, అంటే కొంచెం లాస్ కావాలని. సాధారణంగా జాతకుని ఆరోగ్యం కొంచెం లోటుగా ఉంటుంది, ప్రత్యేకించి బాల్యంలో ప్రాబ్లంగా ఉంటుంది. శుక్రగ్రహం బలంగా ఉంటే, అనుకూలంగా ఉంటే ఆరోగ్యం తర్వాతి సంవత్సరాల్లో మెరుగుపడుతుంది. మిథున లగ్నం శని రంధ్రభావం మరియు భాగ్యాధిపతి కావడం జరిగింది. ఇక్కడ రంధ్రభావం యొక్క ఆధిపత్యం భాగ్యభావం వల్ల కలిగే శుభత్వాన్ని చాలా వరకు తీసివేయబడుతుంది. శని లగ్నంలో ఉన్నప్పుడు రంధ్రభావానికి కారకుడు మరియు అధిపతి అయిన శని ప్రముఖ స్థానం పొందుతాడు. లగ్నంలో శని మిత్ర రాశి అయినప్పటికీ ఫలితాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉంటాయి. ఇది జాతకునికి అసహ్యకరమైన రూపాన్ని కలిగించడం, చెడు సహవాసంలో పడడం, దుష్ట స్వభావం కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. జాతకుడు సాధారణంగా సుఖం లేనివాడు, దుఃఖితుడుగా ఉంటాడు. రంధ్రేశుడు మరియు రంధ్రకారకుడు లగ్నం ఉండడం వల్ల పుట్టుకతోనే ఏదో ఒక అవయవ లోపం ఉంటుంది. ఇది ఏమైనా శుభగ్రహం యొక్క దృష్టి లేదా యోగం యొక్క లగ్నేశ్వరుడైన బుధుడు చాలా బలంగా మరియు అనుకూలంగా లేని వరకు. కర్కాటక లగ్నం శని చంద్రుని పట్ల చాలా శత్రుత్వం కలిగి ఉంటాడు. అయినప్పటికీ చంద్రుడు శని పట్ల తటస్థంగా ఉంటాడు. కర్కాటక లగ్నానికి శని సప్తమేశుడు మరియు రంధ్రేశ ఆధిపత్యము శనిని చాలా దుష్ట మరియు అశుభకరంగా చేస్తుంది, మరియు అది లగ్నేశుడికి శత్రువు కావడం వల్ల అస్వాగతం. జాతకుడు సాధారణంగా అసహ్యకరమైన రూపం కలిగి ఉండి తరచూ శారీరక అసౌకర్యాలతో బాధపడతాడు. క్షమించని నడవడిక కారణంగా జాతకుడిని ఇతరులు తిరస్కరించవచ్చు. జాతకుడు తల, పళ్ళు
మరియు కీళ్ళ నొప్పులకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అధిక సంభావ్యం ఉంది. రంధ్రేశుడు మరియు రంధ్రకారకుడైన శని కర్కాటక రాశిని మరియు చంద్రుడిని పీడించడం వల్ల జాతకుడు తన తల్లిని కోల్పోవడం లేదా పుట్టిన తర్వాత వెంటనే వేరు కావడం సూచిస్తుంది. తల్లి కూడా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడవచ్చు. సింహలగ్నం. శని మరియు సూర్యుడు ఒకరికో శత్రుత్వం కలిగి ఉంటారు. శని అదనంగా శత్రుభావం అధిపతి మరియు కారకుడు. సప్తమ భావం అధిపతి కూడా. కర్కాటక లగ్నం వలె సింహలగ్నంలో శని కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఇది వికర్షక రూపం మరియు జబ్బు పడిన శరీరాన్ని ఇస్తుంది. శని చేత సూర్యుడు పీడించబడడం వల్ల బుద్ధి తక్కువగా ఉండడం మరియు చంచలమైన స్వభావాన్ని ఇస్తుంది. ఏడవ భావంలో ఏడవ అధిపతి లగ్నంలో ఉండడం వల్ల సాధారణ వివాహ జీవితం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏడవ ఇంట్లో సూర్యుడు మాత్రమే కుంభరాశిలో ఉండడం వల్ల భార్యకు ఆరోగ్య ఇబ్బందులు మరియు తస్యత పూర్వక సంబంధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ శని మరియు సూర్యుడి మధ్య పరివర్తన ఉంటే జీవితంలో వివాహ జీవనం తులనాత్మకంగా సున్నితంగా ఉంటుంది. మిత్రరాశి అనే వృషభ రాశిలో 10వ దృష్టి కెరియర్ మరియు జీవనోపాధి కొరకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కన్యాలగ్నం. కన్యాలగ్నానికి శని సుత మరియు శత్రుభావానాధిపతి. 5వ ఆధిపత్యం శుభంగా ఉండాలి. ఇది 6వ ఆధిపత్యం ద్వారా కలుషితం అవుతుంది. శని యొక్క మూల త్రికోణం ఇక్కడ ఉండడం మరియు 6వ భావం చురుకుగా ఉంటుంది. జాతకుడు జబ్బు పడిన వాడిగా ఉండి తరచూ వ్యాధులతో బాధపడతాడు. 6వ ఇంటి అధిపతి కారకుడు అయిన శని లగ్నంపై ద్వేషపూరిత వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. ఎందుకంటే జాతకుడు తన కుటుంబ సభ్యులతో అందరి పట్ల శత్రుత్వం కలిగి ఉంటాడు. రూపం ప్రకారం జాతకునికి ముదురువర్ణము అసహ్యకరమైన రూపం ఉంటుంది. అతనికి పొడవాటి నల్లటి వెంట్రుకలు ఉంటాయి, కానీ పళ్ళు బయటకు ఉబ్బుతూ ఉంటాయి. అదనంగా శని లగ్న రాశి యొక్క మొదటి దిక్కాలంలో ఉదయిస్తే అతని రూపంలో కొన్ని విచిత్రాలు ఉండవచ్చు. అది మొదటి వేలు ముదుర లేదా అసమానమైన కళ్ళుగా ఉంటాయి. అంటే జనరల్గా ఏంటంటే మీకు కన్యా రాశులు ఉంటే వేలల్లో 6వ వేలు ఉండవచ్చు అనమాట. లేదా మొదటి వేలు కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది మొదటి వేలు అనేది. లేదా కళ్ళు అసమానంగా ఉంటాయి, అంటే బ్యాలెన్స్ ఉండదు రెండు కళ్ళు, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, లేకపోతే కొంచెం ఇర్రెగ్యులారిటీ ఉంటుంది కళ్ళల్లో. తులాలగ్నం. శని వృషభ లగ్నం వలె తులాలగ్నానికి యోగకారకుడు. ఇక్కడ శని 4వ మరియు 5వ భావాలను పాలిస్తాడు. అటువంటి శని లగ్నం నుండి శుభకరం. ప్రత్యేకించి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అనమాట. జాతకుడు ధనవంతుడైన కుటుంబంలో జన్మిస్తాడు మరియు కాల ప్రవాహంలో కుటుంబ ఆస్తి పెరుగుతుంది. లగ్నం 5వ అధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల సంతాన శ్రేయస్సు కలుగుతుంది. యోగకారకుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల జాతకుడు చాలా అదృష్టవంతుడిగా మారతాడు. 4వ 5వ అధిపతులు 2 అభ్యాసాన్ని లింక్ చేయబడింది. లగ్నం ఉండడం వల్ల ఉన్నతాభ్యాసాన్ని సూచిస్తుంది. లగ్నంలో 4వ అధిపతి ఉచ్చంగా ఉండడం, వాహనాల కారకుడైన శుక్రుడి పాలనలో ఉన్న రాశిలో ఉండడం మరియు అనేక ఉన్నతమైన వాహనాలు లభిస్తాయి. వాణిజ్యం మరియు వ్యాపారాన్ని పాలించే రాశిలో లగ్నంగా యోగకారకుడు ఉండడం చేత విస్తృతమైన వ్యాపార ప్రయత్నాలు సూచిస్తుంది. అయినప్పటికీ మరణకారక అవస్థ కారణంగా కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు. జాతకుడికి మొత్తం ఉత్తమమైన బుద్ధి ఉండకపోవచ్చు, ఎందుకంటే 5వ ఇంటి అధిపతి అయిన శని లగ్నం ఉండడం వల్ల బుద్ధికి దోహదం చేయదు. బుద్ధిని గురుడు పరిపాలిస్తాడు. దీనికి శని అనుకూలంగా లేడు. జాతకుడు కూడా ఒకసారి కొంత సమయం వింతగా ప్రవర్తిస్తుంటాడు. వృశ్చిక లగ్నం. మేషం తర్వాత లగ్నంలో శని యొక్క బహుశా చెడ్డ స్థానము వృశ్చికం. వృశ్చిక రాశిలో శని శత్రుత్వపూరితమైనది మరియు అశుభకరమైనది. శని కుజుడి పట్ల శత్రుత్వ భావం కలిగి ఉంటాడు. కుజుడు శని ఇంట్లో తటస్థంగా ఉంటాడు, ఎందుకంటే శని ఇంట్లో ఉత్సవం అన్నమాట మకరంలో కుజునికి. ఈ లగ్నానికి శని 3వ 4వ ఇళ్ళ అధిపతి. త్రిశదాయ ఆధిపత్యం ఈ లగ్నానికి శనిని దుష్టునిగా చేస్తుంది. లగ్నం శని చేత పీడింపబడడం వల్ల ఆయుష్ తగ్గుతుంది, జీవితకాలాన్ని చిన్నదిగా చేస్తుంది. సుఖానికి అధిపతి సుకేశుడు శత్రు రాశిలో ఉండడం వల్ల జాతకుడు చాలా దుఃఖితుడిగా మారతాడు. అతను ఎక్కువగా జబ్బుపోవడం మరియు దరిద్రం కారణంగా బాధపడాల్సి ఉంటుంది. కుజుడి పాలనలో ఉన్న లగ్నం శనిలో ఉండడం వల్ల ఎటువంటి విధంగా మంచిది కాదు, అది మేషమో లేదా వృశ్చికమో. ధనుసు లగ్నం. గురుడి పాలన ఉన్న రాశులలో శని శుభ ఫలితాలు ఇస్తారని చెప్పబడుతుంది. ఈ లగ్నానికి శని 2 మరియు 3వ ఇంటి అధిపతి.
త్రిశదాయ ఆధిపత్యం వలన బాధపడుతూ లగ్నానికి ఇబ్బంది కలిగిస్తుంది. జాతకుడు చాలా ఆరోగ్య ఇబ్బందులతో బాధపడతాడు, ప్రత్యేకించి బాల్యంలో. అయినప్పటికీ గురుని రాశిలో శని యొక్క సానుకూల ఫలితాలు ఆ, వలన జీవితంలో తర్వాత విషయాలు మెరుగుపడతాయి. జాతకుడు ఆరోగ్యం మరియు సంపద రెండు విషయాలను తర్వాత అభివృద్ధి చెందుతాడు. అతను జీవితంలో తర్వాతి భాగంలో అదృష్టవంతుడు మరియు సంతోషంగా ఉంటాడు. మకర లగ్నం. శని మకర లగ్నానికి లగ్నేశుడు మరియు ధనేశుడు కాబట్టి లగ్నంలో స్వక్షేత్రంలో దాని సానుకూల ఫలితాలు ఇవ్వాలి కదా. సరావర్లో చెప్పినట్లు శని దశలో ఈ స్థానం రాజయోగాన్ని ఇస్తుంది, కానీ ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. లగ్నంలో శని స్వరాశిలో ఉండడం వల్ల నిజమైన శశ మహాపురుష యోగం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు, కానీ శని 7వ ఇంట్లో దిగ్బలంలో ఉన్నప్పుడు మాత్రమే యోగం ప్రభావితంగా ఉంటుంది. శని దుఃఖాల కారకుడు కాబట్టి దుఃఖాలు, బాధలు మరియు కష్టపడి పనిచేసే స్వభావాన్ని సూచించే రాశిలో ఈ స్థానంలో ఫలితాలను కొన్నింటిని ప్రదర్శిస్తుంది. ధనేశుడైన శని లగ్నంలో ఉండడం వల్ల జాతకుడు అడ్డంకులతో ఉద్యోగంలో తన సంపాదన కనుగొంటాడు. అతని కొన్ని అనారోగ్యాలతో బాధపడడం వల్ల మరియు సాధారణంగా తన తల్లిదండ్రుల నుండి వేరు చేయబడతాడు. అయినప్పటికీ జాతకుడు రాజయోగాన్ని అనుభవిస్తాడు కాబట్టి శని దశ అనుకూలంగా ఉంటుంది. కుంభ. శని యొక్క మరొక లగ్నం శని. ఇక్కడ శని లగ్నం మరియు 12వ అధిపతి. అటువంటి శని లగ్నం ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. జాతకులు సారా వల్ల హామీ చెప్పినట్టుగా రాజయోగాన్ని అనుభవించినప్పటికీ కొన్ని ప్రత్యేకించి శని దశలో ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ శని దశ మరియు అంతర్దశలో కొన్ని మారక ఫలితాలు అనుభవించవచ్చు. 12వ అధిపతి కారకుడు అయిన శని లగ్నంలో ఉండడం వల్ల భారీ ఖర్చు లేదా ఆరోగ్యాన్ని కోల్పోవడం కారణమవుతుంది. శని 12వ అధిపతి కావడం ఒక మారకుడు కూడా. ఇది ప్రత్యేకించి శని బలహీనంగా ఉన్నప్పుడు నిజం. మారక గురువు లేదా సూర్యునితో ఏదైనా సంబంధం ఉండడం వల్ల అది చాలా బలమైన మారకంగా మారుతుంది మరియు అది దాని దశల లేదా అంతర్దశ మరణానికి కారణమవుతుంది. జాతకుడు కుటుంబంలో అనేక మరణాలపై దుఃఖించవచ్చు. మీన లగ్నం. గురుడు రాశిలో శని సానుకూల ఫలితాలు ఇస్తారని చెప్పబడుతుంది. ఈ లగ్నానికి శని 11, 12 అధిపతి కాబట్టి త్రిశదాయ ఆధిపత్యం కారణంగా దుష్టంగా ఉంటుంది. జాతకుడు అనారోగ్యం మరియు సుఖం లేని వలన బాధపడతాడు. మిథున లగ్నం వల్ల కొన్ని శారీరక లోపాలు మరియు కొన్ని శరీర లోపాలు, అనియంత్రిత బుద్ధి ఉండొచ్చు. ధన్యవాదాలు.